నేను రిలీజ్ చేసిన ప్రోమో కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడంతా ట్రెండ్ అంతా ఇదే నడుస్తుంది. దానికి నిదర్శనం ఆర్ఆర్ థ్రిల్లర్ సినిమాలంతా సూపర్ కలెక్షన్స్తో రన్ అవుతాయి, అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఒక 150 థియేటర్లో రిలీజ్ చేయాలంటే కనీసం ఇంకో 30 లక్షలు పెట్టుకోవాలి. అది పరిస్థితి అయిపోయింది. డిస్ట్రిబ్యూటర్ ఎవ్వరూ లేరు ఇప్పుడు. 100% మనం ఓన్గా ప్రిపేర్ అయ్యి మనం సినిమా రిలీజ్ చేసుకుని అప్పుడు తర్వాత మనం ప్రిపేర్ అయ్యి ఉంటే ఆ తర్వాత వచ్చే డిస్ట్రిబ్యూటర్ ఇన్కమింగ్ అమౌంట్ తీసుకుని తర్వాత రిలీజ్ చేయడం ప్రిపేర్ అయ్యి ఉండే సినిమా చేయాలనేది నా అభిప్రాయం. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. ఇది ఒక కొత్త జానర్ అండి. ఇది ఇప్పటివరకు మనం తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి జానర్ చూడలేదు నాకు తెలిసి. థ్యాంక్ యూ. మా 2 ఇయర్స్ కల అండి. 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేసుకొని ఈ మూవీ కంప్లీట్ చేయడం జరిగింది. ఒక మనిషికి 2 సంవత్సరాలు ఒకటే కళ రిపీట్ అవుతూ రోజు అదే కళ వచ్చి ఒక రోజు ఆ కళ నిజమైతే ఎలా ఉంటుందో ఇప్పుడు అలా ఉందండి మా టీం అందరికీ. Bloody love story. Almost every love story today is a bloody love story. And the subtitle of this film, Bloody Love Story, it speaks half of the film. When Santosh narrated me the script, I was just clinged to my chair. I was like, "Aisa kyun ho raha hai? Why is this happening? What next? What next?" The entire story of this film is a psychotic thriller. Like, you will not understand what's happening, the twists, the turns. It's like an Hollywood style film. I'm so jaw-dropped, I'm so struck looking at this trailer, the songs. The songs are still running in my mind somewhere. Each and every song is so different, so unique. You just feel like tapping your leg and listening to it again and again. ఈ మ్యూజిక్ యాక్చువల్గా నేను చేశాను అంటే దానికి ఓకే మ్యూజిక్ క్రెడిట్ నాకు వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ అని. నాకు మ్యూజిక్ చేయాలంటే నాకు బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం అవసరం అనమాట. సో నా మ్యూజిక్ గురూజీస్ ఉన్నారు నాకు ఇద్దరు, శంకర్ తమిరే అండ్ మురళీ లియాన్స్. డిఫరెంట్ జానర్ ఈ మూవీ. దీనికి మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్, అందుకని చాలా కేర్ తీసుకొని ఆరా చేయడం జరిగింది. అండ్ ఈ అవకాశం ఇచ్చిన సంతోష్కి థ్యాంక్ యూ. ఈ సినిమా కోసం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మా యూనిట్ అంతా 2 సంవత్సరాలు కష్టపడ్డారు. కానీ నాకు తెలిసి ఈ సినిమా కోసం నేను మాత్రం పర్సనల్గా 10 సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. బికాస్ వెన్ ఎవర్ ఐ గో త్రూ దిస్ ఫిల్మ్ సిటీ అండ్ ఆల్ దిస్ థియేటర్స్ అండ్ మల్టీప్లెక్సెస్, I always had a dream that my movie also should be there in one of the theaters at least once in a life.